రైట్. ఎస్ సార్. కోటేశ్వరరావు గారు, సార్ చెప్పండి. ఇక ముఖ్యంగా ఇవాళ గతంలో కూడా మోదీ అనేక హామీలు ఇచ్చారు. కానీ అవి కొంతవరకైనా ఆచరణలోకి రాలేని పరిస్థితి ఉంది. మరి ఈసారి కూడా నిన్న జరిగిన ప్రసంగంలో అనేక హామీలు ఇచ్చారు. మరి అవి ఎంతవరకు సాధ్యమవుతుందంటారు? మరి ఇప్పటికే ఉద్యోగులు లేక విదేశాలకు వెళ్ళి నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. మరి అక్కడ కూడా వీసాలు రద్దు చేయడం కావచ్చు, భారతీయులని చెప్పి మళ్ళీ వెనక్కి పంపించడం కావచ్చు జరుగుతున్నాయి. మరి ఇక్కడ సరైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే విదేశాలకు వెళ్ళిన అవసరం ఉండదు అంటూ కూడా ఎంతోమంది చెప్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సార్ మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. రైతాంగానికి మేలు చేస్తామని నరేంద్ర మోడీ గారు చెప్పారు. నేను మొదటే చెప్పాను, ఆయన గడిచినటువంటి 11 సంవత్సరాల్లో అనేక కబుర్లు చెప్పారు. సంజయ్ రెడ్డి గారు చెప్పినట్టు ఆచరించలేదు అనేటువంటిది వాస్తవం. ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు సాగర్ గారు ప్రస్తావించినటువంటి రైతు ఉద్యమం తర్వాత, ఆ సాగు చట్టాలను రద్దు చేసిన తర్వాత, ఒక ఏడాది తర్వాత 2022 జూలై మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించేటువంటి అంశం గురించి పరిశీలించడానికి ఒక కమిషన్ వేశారు. ఇప్పుడు 3 సంవత్సరాలు దాటింది. 3 సంవత్సరాలు దాటినా కానీ ఆ కమిషన్ ఏమైంది? ఆ కమిషన్ ఏమైనా దాని నుంచి ఏమన్నా ఒక ఇంటర్మ్ అంటే తాత్కాలికమైనటువంటి మధ్యంతర రిపోర్ట్ ఏమైనా తెప్పించుకున్నారా ఏమిటి అనేటువంటిది ఎక్కడ దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట ఉపన్యాసంలో కానీ లేదా ఇతరత్ర సందర్భంలో కానీ ఎక్కడ ఇంతవరకు ప్రస్తావించలేదు. మరి దాని గురించి తేల్చకుండా ఒక ముఖ్యమైనటువంటి అంశం, రైతాంగ ఉద్యమం ముందుకు తెచ్చినటువంటి మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తారా లేదా అనేటువంటి దాని మీద మేము పరిశీలిస్తాము అన్నారు. పరిశీలిస్తామని చెప్పి 3 సంవత్సరాలు అవుతుంది కమిషన్ వేసి. ఆ కమిషన్ని నివేదిక ఎందుకు తెప్పించుకోరు? మొత్తం ఆగమేఘాల మీద అనేక నిర్ణయాలు పార్లమెంట్లో తీసుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు మరి రైతుల విషయంలో 3 సంవత్సరాలైనా ఆ కమిషన్ను దాని సంగతి ఏమి తేల్చకుండా మళ్ళా మేము కొత్తగా రైతులకి మేము సమగ్రమైనటువంటి అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తే ఎట్లా నమ్మాలి? ఇది సమస్య. అందువలన ఇప్పుడు రెండవది, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అమెరికాకి పరోక్షంగా హెచ్చరించారు. అసలు ఏం లేదు దానికంటే ఏదో పరోక్షంగా హెచ్చరించారని కాస్త సంతృప్తి చేస్తాం. ఎందుకు ఆ విధమైనటువంటి వ్యవహారం చేయాల్సి వచ్చింది? డొనాల్డ్ ట్రంప్ ఏమడిగాడు నరేంద్ర మోడీ గారిని? మా జిఎం మొక్కజొన్నలను మీరు దిగుమతి చేసుకోవాలి, లేదా మా సోయాబీన్ దిగుమతి చేసుకోవాలి, మా జిఎం విత్తనాలను మీరు అనుమతించాలి, లేదా మా కోడి కాళ్ళని మీరు దిగుమతి చేసుకోవాలి, పన్నులు తగ్గించాలి దాని మీద. అదేవిధంగా మా దగ్గర జున్ను గుట్టలుగా పడి ఉంది, ఆ జున్నుని మీరు మీ దేశానికి పన్నులు లేకుండా తీసుకోవాలి. ఇవి డిమాండ్ చేసినటువంటి అంశాలు. ఆ అంశాలలో ఏ ఒక్కదాన్ని అంగీకరించినా కానీ ఆ రంగం, ఉదాహరణకు కోళ్ల మాంసాన్ని మనం గనక అనుమతించేట్లయితే లక్షలాది మంది కార్మికులు లేదా వాటిని కోళ్ల ఫారాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థలు దెబ్బతింటాయి. అదేవిధంగా పాల ఉత్పత్తులను గనక తీసుకున్నట్లయితే కోట్లాది మంది రైతులు దెబ్బతింటారు. అందుకని అనివార్యమైనటువంటి స్థితిలో వాటిని ఇప్పటి వరకు ప్రతిఘటించిన మాట వాస్తవం నరేంద్ర మోడీ సర్కార్. రాబోయేటువంటి రోజుల్లో మరి మన డొనాల్డ్ ట్రంప్ చేసేటువంటి ఒత్తిడికి కావచ్చు, బ్లాక్ మెయిలింగ్ కావచ్చు, ఏ విధమైనటువంటి వ్యవహరిస్తారనేటువంటి చూడాల్సి ఉంది. ఎందుకు అంటే నేను రేపు సెప్టెంబర్ 9వ తారీఖున ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాలు సందర్భంగా అక్కడికి వెళ్ళి డొనాల్డ్ ట్రంప్తోనే నేరుగా మాట్లాడతారు అనేటువంటి వార్తలు వచ్చాయి. ఏం మాట్లాడతారు? ఫిబ్రవరి నుంచి చర్చల మీద చర్చలు జరిపారు. మన మంత్రులు, మన అధికారులు అనేక దఫాలు వాషింగ్టన్ వీధుల్లోకి వెళ్ళి ట్రంప్ గడప ముందు పడిగాపులు కాశారు. ఏమీ సాధించలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆయనే మాట్లాడతారు అంటున్నారు. అది కూడా చూద్దాం సెప్టెంబర్ 9 వరకు. అందుకని మాటలు తప్ప రైతుల విషయంలో కావచ్చు, లేదా యువత ఉపాధి విషయంలో కావచ్చు, కొత్తగా ఉద్యోగాలు చేరేటువంటి వాళ్ళకి 15,000 ఇస్తా ఉంటారు. ఎవరికి ఇస్తారు 15,000? వాళ్ళకి ఇవ్వరు. ఇప్పటికే కొత్తగా అంటే మన ఈ
కార్మిక లేబర్ చట్టాల ప్రకారం ఈ వాళ్ళని నమోదు చేస్తే, కార్మికులుగా నమోదు చేస్తే యాజమాన్యం చెల్లించాల్సినటువంటి వాటా ఏదో పిఎఫ్కి యాజమాన్యం చెల్లించేటువంటి వాటా యజమానుల తరఫున కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. దాన్ని కార్మిక వర్గానికి చేసినటువంటి మేలుగా చెప్తా ఉంది. అందుకని అది యజమానులకే రిలీఫ్ తప్ప కార్మిక వర్గానికి అదనంగా వచ్చేది ఏమీ లేదు. ఎందుకంటే అది యజమానులు చెల్లించాలి, యజమానుల తరఫున నరేంద్ర మోడీ గారు చెల్లిస్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా ఈ చెప్పినటువంటి మాటలు లేదా ఆచరణ అనేటువంటిది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద పరీక్షని నరేంద్ర మోడీ గారు ఎదుర్కోబోతున్నారు. ఈ అమెరికా ఒత్తిడి కావచ్చు, లేదా ఐరోపా యూనియన్ ఒత్తిడి కావచ్చు, లేదా బ్రిటన్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం కావచ్చు, లేదా రష్యా నుంచి మీరు చమురు కొనుగోలు చేయకపోతే మీ కొరడా దెబ్బలు కొడతాం అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి బెదిరింపుల మీద కావచ్చు, అనేకమైనటువంటి అంశాలు